ఫస్ట్ హాయిగా ఈ పాట వినేయండి. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ, హారతి పల్లెం హాయిగా నవ్వే వదినమ్మ. వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ, నట్టింట్లోన నిలవంగా ఇంకా నువ్వమ్మ. తెల్లా తెల్లవారే వెలుగు రేఖల, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల. రష్మిక మందన్న విజయ్ దేవరకొండల ప్రేమ కథ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ వాళ్ళు గట్టిగా ప్రకటించుకున్న ప్రేమ కాదు. సంవత్సరాలుగా ఈ జంట గురించి వినిపిస్తున్న వార్తలు, ఊహాగానాలు, అభిమానుల ఆసక్తి అన్నీ ఎప్పటికీ స్పెషలే. మొదట సీక్రెట్ నిశ్చితార్థం జరిగిందనే వార్తలు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై కలిసి కనిపించబోతున్నారనే చర్చ, ఇప్పుడు అయితే పెళ్లి సిద్ధమైందన్న గుసగుసలు. ఇలా ప్రతి స్టేజిలో వారి కథ మనకి తెలుస్తూనే ఉంది. ఈ కథ స్టార్ట్ అయింది మాత్రం గీతా గోవిందం సినిమా విజయంతోనే అనుకోవచ్చు. ఆ సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్ గా హిట్ మాత్రమే కాదు, ప్రేక్షకులకు ఒక అందమైన జంటను కూడా పరిచయం చేసింది. తెరపై కనిపించిన వారి కెమిస్ట్రీ సహజంగా అనిపించింది. ఆ సహజత్వమే అభిమానుల్లో కొత్త సందేహాలకు దారితీసింది. సినిమా ముగిసిన తర్వాత కూడా వారి మధ్య ఉన్న ఆ అనుబంధం నిజంగానే ఉందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పటి నుండి అభిమానులు ప్రతి చిన్న విషయాన్ని గమనించడం ప్రారంభించారు. 2022 తర్వాత క్రమంగా శాండల్వుడ్ నుండి బయటకు వచ్చి తెలుగు, తమిళ చిత్రసీమల్లో తన యాక్టింగ్తో అందరినీ కట్టిపడేసింది. మహేష్ బాబు, నితిన్, కార్తీ, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అందుకే క్రష్మిక అనే నిక్నేమ్ కూడా సంపాదించింది. ఒక నటిగా ఆమె ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మొత్తం ప్రయాణంలో మాత్రం ఒక పేరు ఎప్పుడూ ఆమెతో కలిసే వినిపించింది. అదే విజయ్ దేవరకొండ. ఇద్దరి సెలవులు ఒకే సమయంలో ఉండడం, సోషల్ మీడియాలో పోస్టుల బ్యాక్డ్రాప్లు ఒకేలా కనిపించడం, బయటకు వచ్చిన లంచ్ డేట్ ఫోటోలు, ఇలా చిన్న చిన్న సంఘటనలే అభిమానుల్లో పెద్ద చర్చలకు కారణమయ్యాయి. అయితే ఈ ఇద్దరు మాత్రం ఎప్పుడూ సైలెన్స్ నే పాటించారు. ఏ వార్తను నిజమని చెప్పలేదు, అలాగే నో కూడా చెప్పలేదు. ఆ సైలెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. గత ఏడాది అక్టోబర్లో అయితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో విజయ్ నివాసంలో సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రష్మిక చేతిలో కనిపించిన పెద్ద ఉంగరం అభిమానుల అనుమానాలను మరింత బలపరిచింది. నెల రోజులకు జరిగిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషనల్ ఈవెంట్లో విజయ్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నట్లు కనిపించిన క్షణం సోషల్ మీడియాను కుదిపేసింది. ఆ ఒక్క దృశ్యం చాలు అభిమానులు దీనిని అధికారిక ప్రకటనగా భావించడానికి. అయితే పెళ్లి వార్తలపై రష్మిక ఎంతో మంచిగా స్పందించింది. డిసెంబర్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ చర్చలోనే ఉన్నాయి. పెళ్లి గురించి ఇప్పుడే ధృవీకరించాలనో ఖండించాలనో లేదు, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతాం. వ్యక్తిగత విషయాలను గౌరవంగా కాపాడుకుంటూనే అభిమానుల భావాలను కూడా దెబ్బతీయకుండా మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందనే వార్తలు విస్తరించాయి. ఉదయపూర్ వంటి ప్రదేశాల్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో చాలా వరకు నిజమో కాదో నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఫిబ్రవరిలోనే రష్మిక ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తుండగా ఒక ఫ్యాన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ అని చెప్తే దేనికి రా అని అడిగింది. వెడ్డింగ్ వెయిటింగ్ ఫర్ 26th మ్యామ్ అని చెప్పగానే రష్మిక బ్లష్ చేసుకుంటూ వెళ్ళిందని ఆ ఫ్యాన్ సోషల్ మీడియాలో వీడియో కూడా షేర్ చేశారు. అలాగే మాకు వచ్చిన సమాచారం ప్రకారం విజయ్ రష్మికల పెళ్లి 26 ఫిబ్రవరిన గ్రాండ్ గా ఉదయపూర్లోనే జరగనుంది. అలాగే పెళ్లి హడావిడి తర్వాత హైదరాబాద్ లో సినీ సెలబ్రిటీస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి 4th మార్చిన గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందట. సో పెళ్లి కన్ఫర్మ్. ఇక పెళ్లి ఫోటోస్ కోసం అందరం గట్టిగా వెయిటింగ్ కదా.